ఓయూకి వచ్చారు సార్ నిన్న ముఖ్యమంత్రి గారు. ఓయూకి వచ్చి 1000 కోట్లు ప్రకటించారు. ఓయూని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతారంట. ప్రపంచ నిర్మాణంలో ఓయూ విద్యార్థుల భాగస్వామ్యం ఉండాలి. తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియానే కీలకం. తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ ఉస్మానియా యూనివర్సిటీ. అత్యాధునిక సౌకర్యాలతో మాస్టర్ ప్లాన్ రూపొందించాం. 1000 కోట్ల నిధులతో చేపట్టబోయే నిర్మాణాల అభివృద్ధిపై పలు సంస్థల పవర్ పాయింట్ ప్రజెంటేషన్. గొప్ప వ్యక్తులు అందించిన ఘన చరిత్ర కలిగిన విద్యాలయం ఓయూ అని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఇదంతా నాణ్యానికి ఒకవైపు అనమాట. సో మన అన్ని పత్రికల్లో కూడా ఇదే కనిపిస్తుంది, నాణ్యానికి ఒకవైపే కనిపిస్తుంది. ముఖ్యమంత్రి గారు వచ్చారు, ముఖ్యమంత్రి గారు వచ్చి 1000 కోట్లు ఇచ్చారు, దానికి ఒక జీవో తీసుకొచ్చారు అనేదే మనకి అన్ని పత్రికల్లో కూడా కనపడుతుంది. చూడండి, ఏదో భూ కబ్జా గురించి మాట్లాడారు. సమస్యలపై విద్యార్థులు కొట్లాడే స్వేచ్ఛ, విద్యార్థులు బహుకరించిన గతతో ముఖ్యమంత్రి. ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆర్ట్ కాలేజ్ వద్ద ఇదంతా కూడా నేను చెప్తున్నా కదా, అంతా ఒకవైపే రాశారు, నాణ్యానికి ఒకవైపే కనపడుతుంది మనకి. ఆయన వచ్చిన దగ్గర నుంచి కనపడుతుంది. ఆబ్వియస్లీ దిశలో కూడా అదే కనిపిస్తుంది మనకి అన్డౌటెడ్లీ. ఆక్స్ఫర్డ్ తరహాలో ఓయూ అభివృద్ధి చేస్తారంట. నేనేమి గుంటూరులో చదువుకోవాలో నాకు గూడు పుట్టడానికి తెలియదని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. నిన్న స్పీచ్ గురించి కూడా మాట్లాడదాం. స్పీచ్లో ఆబ్వియస్లీ దంచుతారు కదా మంచిగానే, కానీ నేను ఎందుకో డల్ స్పీచ్ ఇచ్చారు ఆయన. యూనివర్సిటీల నుంచే లీడర్స్ పుట్టాలి, రాజకీయ పార్టీల ఉచ్చులో పడద్దు, కష్టపడి చదివి పైకి రావాలి అని. ఇదంతా నాణ్యానికి ఒకవైపే. కానీ అక్కడ జరిగింది ఏంటంటే, ముఖ్యమంత్రి గారి స్పీచ్ అయిపోయిన తర్వాత, ఆయన స్పీచ్ అయిపోయి ఆయన జనగణన అయిపోయిన తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత విద్యార్థులు ఉవ్వెత్తున ఎగిసిపడ్డారు. ఒక్కసారిగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వీ వాంట్ జాబ్ క్యాలెండర్, వీ వాంట్ జాబ్ క్యాలెండర్ అని చెప్పి భారీ ఎత్తున నినాదాలు చేశారు. వాళ్ళపైన పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. అడ్డుకుంటే అదేంటని అడిగితే మీడియా పైన దాడి చేశారు. చాలా జరిగింది నిన్న అక్కడ.